హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే స్టవ్తో పని లేకుండా ఇంకా నూనె నెయ్యి ఇవేమి వాడకుండా ఒక సింపుల్ స్వీట్ రెసిపీ చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కేవలం 10-15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో వాళ్ళు స్వీట్ ఏదైనా కావాలన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నోట్లో పెట్టగానే కరిగిపోతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్వీట్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి కప్పు నిండుగా పుట్నాల పప్పు తీసుకోవాలి. పుట్నాల పప్పు అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా, వేయించిన శనగపప్పు. ఇప్పుడు అందులోకే 10-15 దాకా బాదం పప్పులు వేసుకోండి. ఇంకా ఉంటే కనుక జీడిపప్పులు, పిస్తా ఇవన్నీ వేసుకోవచ్చండి. అలాగే ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు నిండుగా బెల్లం పొడి వేసుకోవాలి. ఇంకా 4-5 యాలక్కాయలు కూడా వేసుకొని ఫస్ట్ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత అరకప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. అంటే ఎక్కడ పలుకులు లేకుండా మొత్తం అంతా బాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఆ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా పౌడర్ ప్రిపేర్ చేసేసుకొని గిన్నెలోకి తీసుకొని చేత్తో ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్లోకి వేడి నెయ్యి వేసుకొని ఉండల్లాగా చుట్టుకోవచ్చు. అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చూపిస్తానులేండి. ఇప్పుడైతే అందులోకి కొద్దిగా గోరువెచ్చని పాలు వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. పాలైతే ఎక్కువగా పట్టవండి, సో చూసుకొని వేసుకోండి. నాకైతే ఒక పావు కప్పు పైన పాలు పట్టినాయి అనమాట. పాలు ఒక్కటేసారి ఎక్కువగా వేసుకున్నారంటే స్వీట్ మొత్తం లూజ్గా అయిపోతుంది అనమాట. సో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి మొత్తాన్ని కూడా ఇలా గట్టి ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు చేతికి కనుక అంటుకున్నట్లు అనిపిస్తే కనుక కొద్దిగా చేతికి నెయ్యి రాసుకోండి. అంటుకోకుండా చక్కగా ముద్దలాగా అయిపోతుంది అనమాట. అలా ముద్ద చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే స్టీల్ డబ్బా కానీ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి మొత్తాన్ని డబ్బాకి అప్లై చేసేయండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ బాదం పప్పు ఇంకా అలాగే గుమ్మడి గింజలు ఉంటే గుమ్మడి గింజలు కూడా వేసుకున్నానండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని అయితే ఇలా బాక్స్లోకి పెట్టుకొని చేత్తో బాగా ప్రెస్ చేసుకోవాలి. స్వీటు బాక్స్కి అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా చేసేసుకోండి. ఫైనల్గా పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి లైట్గా చేత్తో ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసుకొని ఒక అరగంట పాటు స్వీట్ని అయితే పక్కన పెట్టేసేయండి. అరగంట కల్లా స్వీట్ అయితే సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు డీమౌల్డ్ చేసుకోవడం కోసం మనం ఏ బాక్స్లో అయితే స్వీట్ని పెట్టుకున్నామో ఆ బాక్స్ని ఏదైనా ఒక ప్లేట్లోకి ఇలా రివర్స్లో పెట్టేసి పైనుంచి గట్టిగా ట్యాప్ చేయాలన్నమాట. కొద్దిగా గట్టిగానే ట్యాప్ చేయండి, అప్పుడే స్వీట్ ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసుకున్నారంటే ఫస్ట్ లూజ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత బాక్స్ని ఇలా లైట్గా కదిలిస్తూ ఉండండి. స్వీట్ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా రెడీ అయిపోయిన స్వీట్ని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని తినేసేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడే మనకు బాగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ స్వీట్ని ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.